వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 5వ భాగాన్ని వినేద్దాం. సంజన చందు మాట్లాడుకుంటూ ఉండగా లోపల నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ బయటికి వచ్చి చూసింది సంజన పెద్దమ్మ. తను మా కాలేజీలో చదివే అబ్బాయి, పెళ్ళి ఉంటే వచ్చాడంట అంటూ చందుని చూపిస్తూ చెప్పింది సంజన. తను మా పెద్దమ్మ అంటూ పరిచయం చేసింది. హాయ్ ఆంటీ అన్నాడు. హలో బాబు, పెళ్ళి అంటున్నావు, మా జానకి ఇంట్లో జరుగుతున్న పెళ్ళికేనా వచ్చింది అంది సంజన పెద్దమ్మ. అవునండి, తను నాకు అత్త అవుతుంది. సరే ఆంటీ, నేను వెళ్తున్నాను, చాలాసేపు అయింది వచ్చి అని చెప్పి వెళ్ళిపోయాడు చందు. అక్కడి నుంచి సంజన లోపలికి వెళ్ళిపోయింది. మిగించుకున్నాక రాధ సంజన పెద్దమ్మ హడావిడి చేయడం మొదలుపెట్టింది. భోజనాల వేళకి వెళ్తే ఏం బాగుంటుంది, తొందరగా వెళ్తే కాసేపు కూర్చున్నట్లు ఉంటుంది, తొందరగా కానీవే అంటూ అమ్మ కూతుర్ని హడావిడి చేయసాగింది. పెద్దమ్మ నేను రాలేను అంది సంజన. అలా అనడంతోనే గయ్యమంది. అరే, ఎంత ఆప్యాయంగా వచ్చి పిలిచింది, మీరు కూడా రండి అని వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, నాతో అయితే మరీ చెప్పింది, బంధువులను కూడా పిలుచుకురా అని, మీరు రావాల్సిందే అంటూ పట్టుబట్టింది రాధ. అయిష్టంగానే బయలుదేరింది సంజన. అక్కడికి వెళ్ళిన తర్వాత సంజన తల్లి, పెద్దమ్మ ఇంకా అక్కడ ఉన్న కొందరు మాటల్లో మునిగిపోయారు. సంజనకు బోరు కొట్టడంతో ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంది. అయినా బోరింగ్గా ఉండడంతో వాసుకి ఫోన్ చేద్దామా అని ఫోన్ కాల్ చేయబోతుండగా పక్క నుంచి ఏంటండి బోర్ కొడుతుందా ఏంటి అంటూ పక్కకొచ్చి కూర్చున్నాడు చందు. చాలా అంది సంజన ఫోన్ పక్కన పెడుతూ. మీకు నేనున్నాగా తోడుగా బోరు కొట్టకుండా ఉండడానికి అన్నాడు చందు నవ్వుతూ. జీవితాంతం సంజనకు తోడుగా ఉంటాడని ఆ క్షణంలో చందుకు తెలీదు. తన కోసమే బతుకుతాడని, తన కోసమే తప్పిస్తాడని తెలీదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. అవునా, మీ గ్యాంగ్ ఏది? అదే మేడ మీద రకరకాల విన్యాసాలు చేశారే వాళ్ళు అంది నవ్వుతూ. వాళ్ళ ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటారులే. వాళ్ళలో ఒక అబ్బాయిని చూసారా మీరు? అదే యోగా చేస్తున్నట్టు కూర్చున్నాడే ఆ అబ్బాయి అయితే మీరు చూస్తున్నారో లేదో అని ఒక కన్ను తెరిచి మిమ్మల్ని చూడడం మళ్ళీ మూయడం, యోగా ఫోజులో అలా చూస్తుంటే నాకైతే పిచ్చ నవ్వు వచ్చిందంటే నమ్మండి. తన ఎక్స్ప్రెషన్స్కి పడి నవ్వుతున్న సంజనాన్ని చూసి, నాదేం చూశారండి బాబు, అక్కడ చూడాల్సింది మీరు, మామూలుగా లేదు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. మళ్ళీ చందుని, తింగరి వేషాలు వేస్తున్నారులే కానీ చాలా మంచోళ్ళు, రండి పరిచయం చేస్తాను వాళ్ళ దగ్గరికని తీసుకెళ్లాడు. ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తూ వచ్చాడు. తన పేరు అంకిత్ అని చెప్పి, అదేనండి యోగా వీరుడు అన్నాడు చెవులో కుసుకుసుగా. ఆ మాటకి సంజన పడి నవ్వింది. సంజన అలా నవ్వుతూ ఉండడంతో కొంచెం గందరగోళానికి గురయ్యాడు అంకిత్. చందు వైపు రుసరుసుగా చూశాడు. మీరు అలా నవ్వకండి, వాడు కొట్టేటట్టున్నాడండి బాబు. సంజన నవ్వు ఆపుకుంది అతి కష్టం మీద. ఒకే ఈడు కావడంతో సంజన వాళ్ళలో తొందరగా కలిసిపోయింది. జోకులతో సరదాగా ఆట పట్టించుకోవడంతో చాలా సందడిగా ఉంది అక్కడ అంత గుంపుగా ఉన్నారు. ఓయ్ అని వినిపించడంతో మేఘన నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూసి, ఏంటోయ్ ఆ పిలుపు అంది. ఇంత గుంపులో మేఘన అని పిలిస్తే నువ్వు చూస్తావో లేదో అందుకని ఓయ్ అని పిలిచాను. అలా పిలవగానే టక్కున వెనక్కి తిరిగి చూస్తావుగా, దట్ ఈజ్ వాసు తెలివి అన్నాడు నవ్వుతూ. బాగా ముదిరిపోయావురా నువ్వు అనుకుంది మనసులో. ఈ క్లైమేట్లో బైక్పై వెళ్తే చాలా బాగుంటుంది కదా అన్నాడు ఉత్సాహంగా. చాలా ఏంటి, సూపర్గా ఉంటుంది. సరే వెళ్దాం పదా. ఎక్కడికి అయోమయంగా అడిగింది. అదే బైక్పై మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నువ్వే అన్నావుగా బైక్పై వెళ్తే సూపర్గా ఉంటుందని, అయినా నీ ఈ చిన్ని కోరికను కూడా తీర్చలేనా? వాసుని పైనుంచి కిందికి దాకా చూస్తూ నవ్వుతూ, ఇన్ని తెలివితేటలు బై బర్తే వచ్చాయా, లేకపోతే ఈ మధ్యలో ఎక్కడైనా నేర్చుకున్నారా? మేఘన అలా అంటుంటే వాసు సిగ్గుపడిపోయి, ఏదో మీ దయ మేడం అంటూ తలగొక్కున్నాడు. తల మీద ఒక్కటిచ్చి, సరే పద వెళ్దాం అంది. వాసు ఎలా చెప్పాడో దాన్ని యాజ్ టీజ్ సంధ్య దగ్గర చెప్పాడు సందీప్. కానీ మన సంధ్య ఫైర్ బ్రాండ్ కావడంతో సందీప్ పప్పులు ఉడకలేదు. పోరా, ఎవరు వస్తారు నీతో అంది సంధ్య. ఒసై రావచ్చు కదా, సరదాగా వెళ్దాం బతిమలాడుతూ అడిగాడు సందీప్. అలా అడిగావు బాగుంది, ఇందాక ట్రిక్స్ ప్లే చేసావే అందుకు కాలింది నాకు. నువ్వులా అడిగితేనే నాకు నచ్చుతుంది. సంధ్య నుంచి మొదటిసారిగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన దానికి సందీప్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కొంచెం దూరం రాగానే మేఘన, నాకో డౌట్, నీకు అంతమంది స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళతో వెళ్ళొచ్చుగా, నాతోనే ఎందుకు ఈ క్లైమేట్లో బైక్పై? నువ్వే అన్నావుగా వాళ్ళు స్నేహితులు అని.
చల్లటి గాలిని ఆస్వాదిస్తూ అప్రయత్నంగా నోటి నుంచి ఆ మాట వచ్చింది వాసుకి. వాళ్ళు స్నేహితులు, మరి నేనేంటి ఆత్రంగా అడిగింది. అది అది వాళ్ళు వాళ్ళు వేరు నువ్వు వేరులే. అదిగో అక్కడేదో చెట్టు కనిపిస్తుంది, వెళ్దాం పద, బాగుంది అంటూ బైక్ ఆపాడు. టాపిక్ డైవర్ట్ చేశావుగా అనుకుంది మనసులో. చెట్టు వైపు అడుగులు వేసింది. బైక్ ఒకచోట ఆపి అటువైపు చూశాడు. అప్పటికే మేఘన చెట్టు కొమ్మలు ఊపుతుంది. చల్లటి గాలికి ఆమె కురులు ముందుకు వచ్చి పడుతుంటే వెనక్కి నెడుతుంది. తన ప్రమేయమే లేకుండానే మేఘన వైపు అడుగులు పడుతున్నాయి. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ముందు పడిన జుట్టుని వెనక్కి జరిపాడు అందంగా. టక్కున వాసు వైపుకు తిరిగి చూసింది. ఆ కళ్ళల్లో ఏదో సమ్మోహనం, ఒక మెరుపు, ఏదో మాయలా అనిపిస్తుంది మేఘనాకి. మేఘన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, జీవితాంతం నీ చేతుల్ని ఎప్పటికీ నా చేతుల్లో ఉండనిస్తావా? నీతో ఎంతలా ప్రేమలో పడిపోయానంటే నువ్వు లేకపోతే నాకు నేను లేనేమో అనిపిస్తుంది. ఈ మధ్యనైతే మరీ పిచ్చి ఎక్కువైపోయి ఆదివారాలు కూడా కాలేజీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆ వంకతో నిన్ను చూడొచ్చని ఆశ. నీకు తెలిసి రోజులో 2-3 సార్లు కలుస్తున్నాను. నీకు తెలియకుండా నేను ఎన్నిసార్లు చూస్తున్నానో నాకే తెలీదు. నీతో ఉంటే ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది. ఈ చల్లటి సాయంత్రాలు, వెన్నెల వెలుగులు, తొలకరి జల్లులు అన్నీ నీతోనే. నువ్వు లేనప్పుడు అవన్నీ మామూలుగానే అనిపించేవి. నీతో కలిసి అవన్నీ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా చాలా ప్రేమిస్తున్నాను నిన్ను. ఐ లవ్ యూ సో మచ్. వాసు ఒక్కో మాట మేఘన హృదయాన్ని తాకినట్టు మనసులోని ఉద్వేగం అంతా కళ్ళల్లో కన్నీరుగా మారి వలకబోయింది. అంతటి ఆనందమైన కన్నీరుని చేచారనివ్వకుండా అలానే కళ్ళల్లోకి ఉంచి వాసు వైపు ఆరాధనగా చూస్తుంది. మళ్ళీ తనే, నేను స్టూపిడ్ని. ప్రపోజ్ చేసే ముందు కనీసం ఒక రోజా పువ్వైనా, ఓ మంచి గిఫ్ట్ అయినా ఇవ్వకుండా ప్రపోజ్ చేశాను అన్నాడు బాధగా. వాసు చేతుల్ని గట్టిగా పట్టుకొని, బజార్లో దొరికే కాస్ట్లీ వస్తువుల్ని గిఫ్ట్ అంటే మాత్రం నేను నమ్మను. ఇప్పుడు చెప్పావే, ఆ మాటలన్నీ మించిన గిఫ్ట్ ఇంకొకటి ఏదైనా ఉంటుందా? నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నాకు పెద్ద గిఫ్టే. నిజంగా లైఫ్లో ఇంత మంచి గిఫ్ట్ ఎవరూ ఇవ్వలేరు, ఇవ్వకూడదు. ఇక రోజా పువ్వు అంటావా? అదంటే నాకు చాలా ఇష్టం. అది ఇస్తున్నా నువ్వంటే ఇంకా నా మాటల్లో ఈ ఇంకాలు పూర్తి కావులే, అంత ఇష్టం. ఇద్దరి మధ్య మౌనం. ఒక్కోసారి కళ్ళు కూడా మాట్లాడుతాయి అంటారు, అది ఇదేనేమో. ఇద్దరు ఎంతసేపు అలా ఉండిపోయారో కాలానికే తెలీదు. అసలే కాలేజీ రూట్ కాబట్టి వచ్చిపోయే బస్సుల్లో వాళ్ళంతా వీళ్ళని చూసి ఓ అని గట్టిగా అరిచారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు ఇద్దరు. మేఘనాకి ఇంటి దగ్గర దించాడు వాసు. వెనకాల సందీప్ వచ్చి, ఏంట్రా బావా, ముఖం వెలిగిపోతుంది, ఏంటి సంగతి అన్నాడు. నా లైఫ్లో ఈరోజు చాలా చాలా స్పెషల్ డేరా. మేఘనాకి ప్రపోజ్ చేసిన రోజు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానురా, మాటల్లో చెప్పలేను. కంగ్రాట్స్ రా మామ, అయితే పార్టీ చేసుకోవాల్సిందే ఇవాళ. అరే బావా, ఇంత మంచి మూమెంట్స్ని ఆ మందు మత్తులో ఊగిపోతూ ఎంజాయ్ చేయడం ఏమో నాకిష్టం లేదు. అయినా ఇది ఇచ్చే కిక్కు ముందు అదేం పనికొచ్చిందిరా, పోరా నేను రాను. రాత్రి టైం 12 అయింది. మేఘనకు నిద్ర పట్టట్లేదు. మంచం మీద దొర్లుతూ లేచి బాల్కనీలోకి వచ్చి నిలబడింది. తన చేతుల వైపు చూసుకుంటూ ముద్దు పెట్టుకుంది. కింద నుంచి అదేదో నాకే పెట్టచ్చుగా అని వినిపించడంతో కంగారుగా చూసింది. వాసు బైక్పై నిలబడిపోతున్న వాసుని చూసి, పడిపోతావు, వద్దు, కిందికి దిగు అంది. ఏం పర్లేదు, పడిపోను, అలవాటులే అనుకుంటూ బైక్పై నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు ఈ టైంలో కంగారుగా అడిగింది. నిద్ర రావట్లేదు బంగారం. అబ్బో అవునా, ఎందుకో చిలిపిగా అడిగింది. నీకెందుకు రావట్లేదో నాకు అందుకే రావట్లేదు. ఈ టైంలో బాల్కనీలో నువ్వేం చేస్తున్నావమ్మా కవ్వింపుగా అడిగాడు. అది నువ్వు గుర్తొచ్చి అంది మెలికలు తిరిగిపోతూ. బంగారం కిందికి రా, బైక్పై ఓ రౌండ్ వెళ్దాం ప్లీజ్. అమ్మో ఇప్పుడా, నా వల్ల కాదు, ప్లీజ్ 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 అని వాసు అంత క్యూట్గా బతిమలాడుతుండటంతో ఎలాగోలా తిప్పలు పడి కిందికి చేరుకుంది. నిషీధి రాత్రి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చల్లటి గాలి. బైక్ రయ్యమంటూ ముందుకు దూకుతుంది. వాసుకి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అర్ధరాత్రి బండి మీద తనకిష్టమైన అమ్మాయితో వెళ్తుంటే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. రోడ్డుకి అవతల కూర్చున్నారు ఇద్దరు. వాసు భుజం మీద తలవాల్చి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి మధ్య మాటలు ప్రవాహంలా పొంగుకొస్తున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులు.
బండి, ఆ ఇద్దరు, ఇంకెవరూ లేరు అక్కడ. అప్పటికే చాలా సమయం గడిచిపోవడంతో ఇప్పటికే చాలా టైం అయింది, ఇంటి దగ్గర డ్రాప్ చేయి పదా అంటూ లేచి బండి వైపు అడుగులు వేస్తున్న మేఘనని ఉద్దేశిస్తూ. అంతేనా అన్నాడు వాసు వెనుక నుంచి. వాసు వైపే వస్తూ అంతేనా అంటే ఇంకా చాలానే ఉంది అంటూ అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. మేఘన ముఖం దగ్గరకు రావడంతో జరగబోయేది ఊహించినట్టుగా వాసు కళ్ళు ఒక్కసారిగా గట్టిగా మూసుకున్నాయి. మేఘనాకి నవ్వు వచ్చింది. నవ్వుని అదెం పెట్టుకుని అలానే చూస్తుంది. 2 నిమిషాలు గడిచాక వాసు మెల్లగా కళ్ళు తెరిచాడు. అంతే, మేఘన బల్లున నవ్వి పక్కకు జరిగింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్న మేఘనని చూసి శాడిస్ట్, కళ్ళు పోతాయే ఇలా ఆశ పెడితే, పోతే పోని వేదవ కళ్ళు, మనసైన వాడిని ఇలా ఏడిపించడంలో ఉన్న కిక్కు ఇంకెక్కడా ఉండదు అంటుంది మేఘన. ఇక్కడ రాజేష్ ప్లాన్లో భాగంగా తన కజిన్ని రంగంలోకి దింపాడు. నవీన్ రాజేష్ కజిన్. మందు పార్టీ ఉందని ఫోన్ చేయడంతో సందీప్ బయలుదేరాడు. నువ్వు తాగకు, తాగితే అసలేం గుర్తుండి చావదు, నీకు వాణ్ణి ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం, వాసు గురించి డీటెయిల్స్ నాకు కావాలి. అదే మాట చాలాసార్లు చెబుతుండడంతో నవీన్ విసుగ్గా చూసి, ఇంత డ్రామా అవసరమా? మనమే ఏదో ఒకటి కల్పించి వాడు తిరుగుబోతూ తాగుబోతూ అమ్మాయిలతో ఎఫర్స్ ఉన్నాయి అని చెప్తే పోలే. రాజేష్ గుర్రుగా చూస్తూ, కల్పించి చెప్తే నమ్మేంత చిన్నపిల్ల కాదురా మేఘన. వాడెవడో అన్నందుకే చెంప పగలగొట్టింది. అలాంటిది ఇలా చెప్తే నమ్ముతుందని నేను అనుకోవట్లేదు. ఏదైనా ఆధారాలతో చూపిస్తేనే బాగుంటుంది. వాడి జీవితంలోని ఒక రహస్యం తెలిస్తే చాలు. రాజేష్ కళ్ళల్లో కసి స్పష్టంగా కనబడుతుంది. నవీన్ చిరాగ్గా చూస్తూ, అయినా వాసు జీవితంలో రహస్యం ఉంటుందని నేను అనుకోవట్లేదు. వికృతంగా నవ్వుతూ, మనుషులన్నాక ఏదో ఒక చిన్న రహస్యమన్నా ఉంటుంది కదా. మరి సందీప్ ఈ ఉచ్చులో చిక్కుకుంటాడా లేదా తెలుసుకుందాం రండి. పోతూ పోని వెదవ కళ్ళు, మనసైన వాడిని ఏడిపించడంలో ఉన్న కిక్కు మరి దేనిలో ఉండదు అంటుంది మేఘన. అవునా, ఉండు నీ పని చెప్తా అంటూ మేఘన వైపు పరిగెత్తాడు. క్షణకాలంలోని అలర్ట్ అయి వాసుకి అందకుండా పరిగెత్తుతుంది. మేఘన వేగాన్ని అందుకోలేక ఒకచోట నిలబడి రొప్పుతూ, పీటీ ఉష అమ్మమ్మలా ఉన్నావు కదే, ఏం తింటున్నావే రాక్షసి, ఇలా పరిగెడుతున్నావు? నవ్వుతూ, మరి మేఘన అంటే ఏమనుకున్నావు? అన్నిట్లో మనమే ఫస్ట్ బాబు అంది కాలర్ ఎగరేసి. ఒప్పుకుంటున్నాం మేడం, మీరు సూపర్ అని. సూపర్ అన్నాడు వంగి దండం పెడుతూ. నీకు నేర్పుతానులే గాని ముందు పదబాబు ఇంటికి, టైం చాలా అయింది. సరే అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇల్లు రాగానే దిగింది. 2 అడుగులు వేసిందో లేదో మేఘన అని పిలిచాడు వాసు. ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగింది. చేతిలో ఉన్న గులాబీ పువ్వులను ముందుకు చాచి, నీకిష్టమైన పూలని నాకిష్టమైన నీకు ఇస్తున్నాను, లవ్ యు మా, జాగ్రత్తగా లోపలికి వెళ్ళు, నువ్వు వెళ్ళే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ గులాబీలను చేతుల్లోకి తీసుకుంది. అప్రయత్నంగా కళ్ళ నుంచి ఒక కన్నీటి బొట్టు జారి గులాబీ రేకుల మీద పడ్డాయి అందంగా. ముందుకి 2 అడుగులు వేసింది. మళ్ళీ గిరుక్కున వెనక్కి తిరిగి వాసుని హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. లవ్ యు సో మచ్, ఆ ఒక్క ముక్క మాత్రం అతి కష్టం మీద చెప్పగలిగింది. పట్టరాని ఆనందంతో నోట్లో నుంచి మాటలు రావట్లేదు మేఘనాకి. ఇంట్లోకి వెళ్ళిపోయింది. అదో అందమైన రాత్రి వాళ్ళిద్దరికీ. చెప్పుకున్న కబుర్లు, ఆడుకున్న ఆటలు, గులాబీ పువ్వు, అందమైన కౌగులింత. ఇక్కడ రాజేష్ నవీన్కి కొన్ని జాగ్రత్తలు చెప్పి కిందికి దిగి వస్తున్నాడు. అదే సమయంలో సందీప్ పైకి వస్తున్నాడు. అలా రావడం చూసిన రాజేష్ ముఖం దాచుకున్నట్లు, చెయ్యి అడ్డుపట్టుకున్నట్టు గబగబా మెట్లు దిగాడు. సందీప్ అనుమానంగా చూస్తూ, వీడేంటి ఇక్కడ, అయినా నన్ను చూడగానే ఎందుకంత కంగారు పడుతూ వెళ్ళిపోయాడు అనుకుంటూ పైకి వెళ్ళాడు. అప్పటికే సిద్ధంగా బీరు బాటిళ్ళు పక్కనే మంచిగా చికెన్ ఉండడంతో నోరూరిపోయి ఆ విషయం మర్చిపోయాడు. నవీన్ సందీప్ని రిసీవ్ చేసుకుని, ఏరా మామ, ఎలా ప్లాన్ చేశాను చూడు, బాగుంది కదా, పద ఇంకెందుకు ఆలస్యం. ఇది బాగానే ఉందిరా, కానీ పార్టీ అన్నావు కదా, ఇక్కడ చూస్తే ఎవరూ లేరేంటి? వాళ్ళతో అవసరం ఏముందిలే, ముఖ్యంగా నీతోనే కదా అవసరం అన్నాడు నవీన్ నోరు జారి. అవసరమా? ఏం అవసరం నాతో నీకు అన్నాడు సందీప్ అయోమయంగా. అబ్బే అదేం లేదురా, పద నువ్వు అంటూ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. మందు బాటలను చూస్తే టాపిక్ డైవర్ట్ అవుతుందిలే అని ముందు ఎగ్జైటింగ్ అనిపించిన నవీన్ వాలకం, కంగారు పడే తీరు, ఇవన్నీ ఎందుకో అనుమానం కలిగిస్తున్నాయి సందీప్కి. క్యాంటీన్కి వెళ్తే రూపాయి కూడా తీయడు, అలాంటిది ఇలా మందు పార్టీ ఇస్తున్నాడంటే అది కూడా నాకొక్కడికే ఏమై ఉంటుంది? మనసు మారుమూలల్లో ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. సందీప్ ఆలోచించడం గమనించిన నవీన్, ఏంట్రా చూస్తూ కూర్చున్నావు, కానివ్వు అంటూ మందుని గ్లాసులోకి వంపి సందీప్కి ఇచ్చాడు.
నాకు ఇచ్చావు బాగానే ఉంది, మరి నీకేదిరా? తడబడుతూ అది నాకు తాగాలనిపించట్లేదు, నువ్వు కానీ అన్నాడు. ఎంత బ్రతిమలాడినా తాగకపోవడంతో ముందు మందు ఉంచుకొని టైం వేస్ట్ ఎందుకులే అని గటగడా తాగేశాడు సందీప్. అప్పుడు మొదలుపెట్టాడు నవీన్ వాసు గురించిన ప్రశ్నల పర్వం. వరుసగా 4-5 ప్రశ్నలు అడిగాడు. సందీప్కి ఎందుకో లీలగా మేఘన అన్న మాటల్లో గుర్తుకు వచ్చాయి. రాజేష్ మీద ఒక కన్నీసు ఉంచాలని తను చెప్తే అప్పుడు ఏదో సిల్లీగా అనిపించింది. కానీ ఆలోచిస్తున్న కొద్దీ ఇది రాజేష్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది సందీప్కి. తను వస్తున్నప్పుడు రాజేష్ వెళ్ళిపోవడం, ₹1 ఖర్చు చేయని నవీన్ తన కోసం ఇలా బీరు బాటలు సిద్ధ చేయడం, తను తాగకుండా నన్ను తాగమనడం ఏదో కన్ఫ్యూజన్గా ఉంది సందీప్కి. తన మెదడులో తిరుగుతున్న ప్రశ్నలన్నిటికీ విసిగిపోయినట్లు, ఇదంతా కాదు, ఈ నవీన్ తాగడం అంటే తాగలేదు, వీని ఇలా హ్యాండిల్ చేస్తే కుదరదు అనుకుంటూ నెమ్మదిగా మందుని గ్లాసులోకి పోస్తూ, అరే బావా, నీ లవరేంట్రా ఆ సీనుగాడితో మాట్లాడుతుంది అన్నాడు సందీప్. ఆ మాట వింటూనే కోపంతో, ఎప్పుడు మాట్లాడింది? అయినా దానికి ఎంత చెప్పినా సిగ్గులేదు. గడగడ మాట్లాడుకుంటూ పోతున్న నవీన్ చేతిలో మందు గ్లాస్ పెట్టాడు సందీప్. అంతే, గటగట తాగేస్తాడు ఆ కోపంలో. ఎప్పుడంటే ఏం చెప్పేదిరా? ఈ వారంలోనే 2-3 సార్లు చూశాను తను మాట్లాడడం. అయినా నువ్వంటే లెక్కలేదులే మామా అంటూ చేతిలో ఇంకో గ్లాస్ పెట్టాడు సందీప్ నవీన్ని రెచ్చగొడుతూ. ఈసారి బాటిల్ ఎత్తేశాడు. 1, 2, 3 బాటిల్లో ఖాళీ చేసేశాడు. లవర్ని బండబూతులు తిడుతున్నాడు నవీన్. అవును బావా, రాజేష్ ఎందుకు వచ్చాడు ఇంతకీ అన్నాడు సందీప్ మెల్లగా. ఆ మత్తులో మొత్తం చెప్పేసి నవీన్ పడిపోయాడు. పడిపోయిన నవీన్ వంక చూస్తూ, అమ్మ నాయనా, ఇంత ప్లాన్ చేశారా? ఇంకా నయం, నేను మందు కొట్టి వాసు రహస్యాలన్నీ బయట పెట్టి వేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, తన వల్ల వాసుకి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగకూడదు. ప్రమాదం కొంచెంలో తప్పింది అనుకుంటూ తనని తాను మెచ్చుకుంటూ నవీన్ వంక ఇంకోసారి చూసి, అరే ఎర్రి పుష్పం, ఇదిరా హ్యాండిల్ చేయడం అంటే. పెద్ద వచ్చాడండి ఈ సందీప్ని హ్యాండిల్ చేయడానికి. అయినా ఎంతైనా మేఘన గ్రేట్. ఎక్కడ వాసుని ఆశ్రయించుకునే రోజు వస్తుందేమో అని భయపడి రాజేష్ మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పింది. మేఘన చెప్పింది గుర్తుకు రాకపోతే తనింత ఆలోచించేవాడు కాదేమో అనిపించింది. రాజేష్ ప్లాన్ చేసిన విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్దామనుకున్నాడు వాసుకి. మళ్ళీ అంతలోని తనకున్న టెన్షన్స్ ఎక్కువ. మళ్ళీ ఇదొకటి ఎందుకులే అనుకుని తనే వాసు విషయంలో జాగ్రత్త వహించాలి అనుకున్నాడు. కానీ ఇక్కడ మన సందీప్కి ఒక విషయం తెలీదు. రాజేష్కి వాసు జీవితంలో ఒక రహస్యం ఆధారాలతో సహా లభిస్తుందని. దాంతో వాసు, మేఘన, సంజన, చందుల జీవితాలు మలుపులు తిరుగుతున్నాయి అన్న విషయం తెలీదు. ఈ మలుపు ఏ జంటకి శాపం కాబోతుందో, ఏ జంటకి వరంగా మారబోతుందో తెలీదు. మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.